బర్త్డే తల్లి. ఉమ్మ పెట్టవన్నా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హాయ్ చెప్పు. హాయ్, సే హాయ్. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతాస్ వరల్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నేనైతే మార్నింగ్ లేచేసి స్నానం చేసి రెడీగా కూర్చున్నాను వీడు లేచేసరికి. సో ఎందుకంటే ఈరోజు వచ్చేసి వీడి స్పెషల్ డే, సెకండ్ బర్త్డే. సో టెంపుల్కి అయితే వెళ్ళాలి వీడిని రెడీ చేసుకొని. సో మార్నింగ్ నుండి నైట్ వరకు వీడి బర్త్డే స్పెషల్ ఏమేం చేస్తున్నానో అన్నీ ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎండ్ వరకు వాచ్ చేయండి. సీ యూ సూన్. ఇదిగోండి లేచాడు, ఇంకా ఫ్యామిలీ విషెస్ టైం. హ్యాపీ బర్త్డే. హలో హలో. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. జున్ను బర్త్డే స్పెషల్ గిఫ్ట్ ఇది బుక్ చేశాను, నిన్నే వచ్చింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ తల్లి. జున్ను బాబు బర్త్డే స్పెషల్గా మా మమ్మీ వచ్చేసి స్వీట్ చేసింది. వేడి వేడి రవ్వ పాయసం ఫ్రెండ్స్, టుడే స్పెషల్ ఫర్ జున్ను బాబు బర్త్డే. వావ్, క్లాప్స్ కొట్టు, క్లాప్స్. సో ఫైనల్గా ఇద్దరం అయితే రెడీ అయిపోయాము ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి. జున్ను బాయ్ చెప్పు. బాయ్ బాయ్. సో ట్యూస్డే కాబట్టి ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము. అమ్మవారికి వేయడానికైతే నిమ్మకాయలతో ఇలా దండ తీసుకొని అయితే వెళ్తున్నాము. మేము రెడీ అయ్యేలోపు మా మమ్మీ అయితే ఆ దండని ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో ఇంకా దండ అవ్వగానే ఇంకా స్టార్ట్ అయిపోతాము. సీ యూ దేర్. రెడీ అయిపోయాము, సో స్టార్ట్ అవుతున్నాము టెంపుల్కి. సో ఫైనల్గా టెంపుల్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత అయితే అలాగా కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ ప్లాన్స్ ఏంటనేవి చూద్దాం. ఫైనల్లీ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను, వాడి చేత పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేద్దామని. సో నెక్స్ట్ వచ్చేసి స్కూల్కి వెళ్ళి గిఫ్ట్స్ అన్నీ పిల్లలకి ఇచ్చేసి రావాలన్నమాట. సో ఇలా చిన్న చిన్న స్టేషనరీ కిట్స్ యూజ్ పిల్లలకి యూజ్ అవ్వే, ప్రైమరీ స్కూల్ పిల్లలకి. సో చలో లెట్స్ గో టు ద స్కూల్. ఫైనల్గా అయితే బైక్ పైన వెళ్దాం అనుకున్నాము, బట్ సమ్మర్ కంటే కూడా ఎక్కువ హీట్ ఉందని కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము స్కూల్కి. దెన్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ సెలబ్రేషన్స్ అన్నమాట. మేమైతే
స్వీట్ అండ్ సింపుల్గా ఉండాలని చెప్పి చిన్న ప్రైవేట్ థియేటర్లో అయితే ప్లాన్ చేసాము. ఇలా మా చెల్లి నేను కలిసి వాడిని ఎంట్రీ లాగా తీసుకొచ్చాము. అక్కడ స్పేస్ ఎక్కువ లేదు, సో ఏం స్పెషల్ ఎంట్రీ పెట్టలేదు. సో మా హస్బెండ్ ఇక్కడ లేరు కాబట్టి వీడియో కాల్ అయితే చేసి చూపించాను. వాడు బాగా ఎగ్జైట్ అవుతున్నాడు. అక్కడ ప్రొజెక్టర్లో ఇంకా సాంగ్స్ అవన్నీ డిస్ప్లే చేసాము. సో మేమైతే చాలా మిస్ అయ్యాము, వాడు కూడా వాళ్ళ డాడీని మిస్ అయ్యాడు. సో కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా గిఫ్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అనమాట. మా చెల్లి వాళ్ళ పిన్ని వచ్చేసి గోల్డ్ రింగ్ ఇచ్చింది. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ అనమాట, రియల్లీ క్యూట్. వాడేమో అసలు రింగ్ చూడగానే పెట్టుకోను అని చెప్పి చాలాసేపు ఏడ్ చేశాడు. బట్ ఫైనల్గా అయితే వాడి చేయికి పెట్టేసింది. ఇది వచ్చేసి వాడి బర్త్డే అండి, సెకండ్ బర్త్డే. కంప్లీట్లీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.